స్పీకర్ సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఈయన నా మాట్లాడేది. అధ్యక్ష, ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరగని నాయకుడు. సిద్దిపేటలో అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజ్గిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. అధ్యక్ష, ఇప్పుడు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది, కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైన్. అధ్యక్ష, ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే 50-50 రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు. అది అవాస్తవం అధ్యక్ష. మీరు రాసిన దాంట్లో పెట్టినారు, డేటెడ్ 7 జూలై. స్పష్టంగా మొదలే చెప్పిన, మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు, యూ వెంట్ అవుట్ సైడ్. 7/7/2018 రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు. As KWDT did not specify the shares of Telangana AP, in order and KWDT2 is dealing with the same, the share of Telangana and AP out of inflows received to Srisailam and NSP may be shared in the ratio of 50-50 pending the final settlement by the tribunal. Further, 50% inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. Speaker sir, that means farmer irrigation Harish Ravu ఏమనుకుంటున్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాటా అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు. రెండో పాయింట్ 50-50 ఏ రేషియో మీదండి? 50-50 ఎందుకు? మీరు ఒక 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు 299 5-2 ఒప్పుకొని 50-50 ఎందుకు అడుగుతున్నారు? మీరు 68% ఎందుకు అడుగుతలేరు? తెలంగాణకి ద్రోహం చేసింది, తెలంగాణకి మోసం చేసింది మీరే సార్. పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఇప్పుడు 4 అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హావ్ షోన్. ఇక అప్పచెప్పలేదు అంటున్నారు కదా, ఆ వాస్తవాలు కూడా చెప్తాయి. ఇక అప్పచెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష. మేము అప్పచెప్పనే లేదన్నారు. అప్పచెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్లగొండ మీటింగ్ ఉందని ఇలా తీర్మానం పెట్టిండ్రు. అది చెప్తా అధ్యక్ష. అధ్యక్ష, తొందరపడకన్నా అన్నా. బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. వెనకట నల్లగొండలో 12కు 0 కాంగ్రెస్ పార్టీ. అధ్యక్ష 17th January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష. ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి. After detailed... Speaker sir, no, I see, no, I think we should move a privilege motion against it because I mentioned that meetings were not signed by Telangana secretary. మళ్ళా అదే అబద్ధాలు చెప్పి పదే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు. అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిందో అది మీ ఇష్టం. సెక్రటరీ తెలంగాణ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ రోట్ ఏ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్. అది కూడా చెప్పండి మీరు. అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష? ఒక బాధ్యతాయుతమైన మంత్రి. ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్. వెయిట్ అన్న, కొద్దిగా ఒప్పుకోవటండి. అయితే ఐ రీడ్ అవుట్. దీని తర్వాత ఒక మీటింగ్ అయింది, దాని తర్వాత వీడియో ఉంది, అన్నీ చెప్తారు అధ్యక్ష. ఇది వాళ్ళు మేము ప్రాజెక్టులు అప్పచెప్పలేదు అంటున్నారు. ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 17 జనవరి 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష. ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష, ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ the following have been mutually agreed by the states of Andhra Pradesh and Telangana.
both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjuna Sagar Dam and Srisailam Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. 7 రోజుల్లోగా దీన్ని ఎట్లా అప్పజెప్పుతామనే కాంక్రీట్ ప్లాన్తో మీ ముందుకు వస్తాం. 2, both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ను KRMBకి అప్పచెప్పుతాము. Number 2. Number 3, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers, officials from Government of AP or Government of Telangana to enter the premises of Sagar Dam only after the permission of KRMB. తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదికి పోవాలంటే KRMB అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. Number 4, both the states will immediately release the funds to KRMB for the financial year and the dues. అంటే రాష్ట్రాలు KRMB నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నెంబర్ 1. దీని తర్వాత ఏమైంది అధ్యక్ష, వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు, ఇది మాకు సంబంధం లేదు అన్నారు. ఇది తెల్లారి, ఇది ఏ రోజు అయింది అధ్యక్ష? ఇది 17వ తారీఖు మీటింగ్ అయింది, జనవరి 17. 18వ తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన, న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక, తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి, అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్. సాక్షి, ఇట్లా జగన్ హర్షం అని సాక్షి, ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది 18వ తారీఖు. మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం 18వ తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలనా వద్దా? నోరు మెదపలే. నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమోనని నేను ఎందుకు తొందరపడాలి, ప్రెస్ మీట్ పెట్టాలని 18వ తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి 19వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి, అరే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఒకవైపు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది, 19 నాడు. ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు మేము లెటర్ రాసినది తప్పు అన్నారు. ఎన్నడు రాసిండ్రు? మేము లొల్లి పెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక 27 జనవరి 2024 నాడు లెటర్ రాసింది. అంటే 10 రోజులకు మీటింగ్ అయినాక 10 రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా? ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే, తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే. మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు 19వ తారీఖు నాడు బయటకు వచ్చినాయి. వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి 20 నాడో 21 నాడో రాయొచ్చు కదా. 27వ తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము, మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ ప్రజల్లో నిరసన వచ్చేటట్టుంది, ఏదో అన్యాయం జరుగుతుందని అప్పుడు 27వ తారీఖు నాడు ఉత్తరం రాసిండ్రు. సంతోషం, 27కు రాసిండ్రు. సరే వీళ్ళు రాసిండ్రు, కనీసం లైన్లోకి వచ్చిండ్రేమో అనుకున్నా. బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష, మళ్ళీ 1 ఫిబ్రవరి 2024 ఇంకొక మీటింగ్ అయింది, KRMB మీటింగ్, 2వ మీటింగ్. ఈ ప్రభుత్వం వచ్చినాక 2వ మీటింగ్. ఆ మీటింగ్లో ఏం చేశారో ఒకసారి చదివి వినిపిస్తా. ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయిండ్రు, ఇరిగేషన్ ENC పోయిండ్రు. ఇది 2వ మీటింగ్. ఈ మీటింగ్లో ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ ద పర్మిషన్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ అవుట్లెట్స్ ఆఫ్ TS పవర్ హౌసెస్, ఓన్లీ పవర్ హౌసెస్, need to be obtained from TS Genco. Number 1. Number 2, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will be report to KRMB through their salary and other benefits will be paid by respective governments. Adevidanga, last point, both the state governments will work out actual realistic requirements of manpower for all the 15 outlets and submit the details to the same to KRMB within a week. వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్టులు నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం, ఈ ప్రాజెక్టులను KRMBకి అప్పజెప్తాం, ఉద్యోగస్తుల్ని అప్పజెప్తాం, వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని 2వ KRMB మీటింగ్లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇది 2వ ఆధారం. ఇది డేట్ ఇప్పుడే చెప్పిన కదా, 1 ఫిబ్రవరి 2024. ఇక 3వది అధ్యక్ష, ఇది చెప్పడమే కాదు, నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా తేదలుచుకునేది ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత 2 రాష్ట్రాల ENCలు స్పష్టంగా చెప్తారు. కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది.
బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకుంటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ ఆపరేటింగ్ పార్ట్ అంతా కేఆర్ఎంబికి అప్పచెప్పుతాం. మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది. ఈయన నారాయణ రెడ్డి గారు, ఈయన నారాయణ రెడ్డి మానిటరింగ్ నారాయణ రెడ్డి ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తే అది కూడా ఈయన నీ చుట్టం. దానికోసం స్టాఫ్ ని ఎవరు పెట్టాలనే దాని మీద సో రిప్రజెంటేషన్ నారాయణ రెడ్డి గారు చెప్తుండే ఉంటారు. ఈఎన్సీ గారు మళ్ళీ 3-member కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ ను ఇంప్లిమెంట్ చేయడం. ఇది ఇది దయచేసి స్పీకర్ గారు, హరీష్ రావు గారు, నేను చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిని కూర్చొని మేము అప్పచెప్తున్నామంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు, అటెండర్ ఇట్లా అన్నాడు అంటే ఏమన్నాడు వాళ్ళు? అరే ఇది అటర్ నాన్ సెన్స్. మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. నువ్వు అటెండర్లు ఏమన్నారు, ఆయన ఏమన్నా మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూఆర్ షోయింగ్. ఐఎమ్ సెలింగ్ యూ, అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ అండ్ మై సెల్ఫ్ ఆర్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. We put a resolution in the house, we are not handing over. ఇది ఈ చిల్లర రాజకీయాలు మానేసి అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. సార్ ఈ చిల్లర రాజకీయం ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? సరే మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది. ఓకే, మీ మామని తింపి నీకు కావాలనుంటేవో, మీ బావతో మీ పంచాయతీ ఉండదో, మీ అందరం కలిసే ఉన్నాం, అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్. ఇది మొత్తం శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాటలేందండి? నిజంగా టూ మచ్. ఏదో గ్రామ పంచాయతీ ఎక్కడ చేస్తున్నాడు ఆయన అధ్యక్ష. అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు, గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది. అధ్యక్ష, స్పీకర్ సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే 2 విషయాలు. ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చూపించిన కాయిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్, మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన. బట్ అధ్యక్ష, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష. మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్, కానీ మేము వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా